ఇక్కడ ఒక విషయం అండి, చలంగారి సాహిత్యం అంటేనే చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే ఆయన ఫిలాసఫీయే డిఫరెంట్, ఆయన అవుట్లుక్ టువర్డ్స్ పీపుల్, ఆయన ఒక స్త్రీని ఎలాగ చూస్తారు, స్త్రీ గురించి ఆయన ఎలా రాస్తారు, ఆయన ఒపీనియన్స్ పర్సెప్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ బరువుగా ఉంటాయి కూడా సబ్జెక్ట్స్. అంటే ఒక వ్యక్తికి మనం దాన్ని అసలు ముందు అర్థం చేయించాలి అంటేనే కొంచెం టైం పడుతుంది. ఆయన సాహిత్యం చదివిన వాళ్ళు పక్కన పెట్టండి, మామూలుగా ఒక ప్రేక్షకుడిగా సినిమా చూడాలంటే ఆ ఫిలాసఫీ ముందు కొంచెం జీర్ణం చేసుకోవాలి. అది అంత ఈజీ కాదు, ముఖ్యంగా చలంగారిది. సో మీరు ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా ఇట్ వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఓన్లీ. అంటే ఒక ఎల్డర్లీ లేడీ తోని ఒక చిన్న పిల్లాడికి ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఉంటే ఎలా ఉంటుంది, ఉంటే ఏం జరుగుతుంది, దాని పరిణామాలు ఏంటి అని ఒక కాన్సెప్ట్ చుట్టూ తిరిగే స్టోరీ అది. దాన్ని డీల్ చేయటం, హ్యూమన్ ఇమోషన్స్ అందులో పెట్టడం, డైలాగ్స్ రాయటం, ఎంత కథ చలంగారిది అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే మీరే రాయాలి. అవునండి. సో హౌ డిఫికల్ట్ వాస్ దట్? వెరీ డిఫికల్ట్. ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్ అట్ టైమ్స్. బికాజ్ ఇప్పుడు నేను సాహిత్య కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారికి చలంగారు గురువు. మా నాన్నగారు చలంగారు ఎప్పుడు కలవలేదు. కానీ ఇంకోటి, ఎందుకంటే అది మీరు సరిగ్గా తీయలేకపోతే ఇంట్లో అంత గొప్ప. మా నాన్నగారిని కవి ముందర గుర్తించింది చలంగారండి. మా నాన్నగారు ఒక కవిత రాసి చలంగారికి పంపిస్తే మా తాతగారికి చెప్పకుండా చాలా బాగుంది, నాకు గుర్తుంటే నీకు ఓకే అంటే ఇది ప్రచురణకు నేను రికమెండ్ చేస్తానని చలంగారు మా నాన్నగారిని మొట్టమొదటిసారిగా కవి కింద ఎంకరేజ్ చేశారు. మా నాన్నగారు చలంగారు కొన్ని ఏళ్ల పాటు ఉత్తరాలు రాసుకున్నారు, కానీ మా నాన్నగారు ఎప్పుడు చలంగారిని వ్యక్తిగతంగా కలవాలి. కానీ గొప్ప గౌరవం, ఇష్టం ఉన్న వ్యక్తి మా నాన్నగారికి. చలంగారి కూతురు సౌరీస్ గారి దగ్గర నేను రైట్స్ కోసం వెళ్ళా. 10,000 రూపాయలు పెట్టి కథ యొక్క రైట్స్ నేను కొన్నా నా సొంత డబ్బులతో. ఆవిడ ఆశ్చర్యపోయి, మా నాన్నగారు బతుకున్నప్పుడు కూడా ఎవరు ఇంత డబ్బులు ఇవ్వలేదు కథలు రాసినప్పుడు. సో ఐ పే 10,000 రూపీస్ అండ్ ఆవిడ అప్పుడు అన్నారనమాట, ఈ రోజులో నీకు మరి చూస్తారంటావా అని. ప్రయత్నిస్తున్నానండి అని చెప్పి నేను వచ్చేసాను. అది రాస్తున్నప్పుడల్లా నాకు ఒకటే, మీరు ఇందాక అడిగిన ప్రశ్న, ఎవరయ్యా నేను చలంగారు గారు తీసుకోమంది, ఏదో మంచి లవ్ స్టోరీని ఏదో తీసుకోవచ్చు కదా, పెద్ద పుడింగిలాగా నువ్వు చలంగారు కథ తీసుకుని దాన్ని ఏదో పొడి చేస్తానంటే దాన్ని నాశనం చేసి పెట్టావు అనకూడదు. నేను అభిమానించే దర్శకులు, రచయితలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, ఇష్టపడే వ్యక్తులు కానీ భుజం తట్టాలి, నిజమే చలంగారికి నువ్వు న్యాయం చేసావు. అది కాన్స్టెంట్గా భయం ఉందండి నాకు రాసిన సేపు. బట్ ఐ ఆల్సో లవ్ దట్ స్టోరీ. దానివల్ల ఏంటంటే ఐ హ్యాడ్ దట్, నాకు అప్పుడు ఏంటంటే ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ స్క్రీన్ రైటింగ్ అనే ఒక కాన్ఫరెన్స్ ఉండేది. 97లో లేనిది 2001లో వచ్చింది నాకు అది. రెండు, ఐ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ దట్ స్టోరీ దట్ ఐ సెడ్ దిస్ మస్ట్ బీ టోల్డ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్. మాకున్న అతి తక్కువ వనరుల వల్ల ఇంకా నేను అనుకున్నవన్నీ చేయలేకపోయా సినిమాలో. వనరులు అంటే అసలు లేవు. ఐ కాల్ ఇట్ లో బడ్జెట్ కాదు, నో బడ్జెట్ ఫిల్మ్ అంటారు. సో దానిలో ఎలా చేయాలి, కాన్స్టెంట్ థింకింగ్ అబౌట్ ద లిమిటేషన్స్ మోర్ దాన్ ది. దానిలో ఒకే ఒక షాట్ నాకు ఇంకా అసంతృప్తి. ఆవిడ మేకప్ మేము అనుకున్నట్టు రాలేదు. ముసలావిడ కింద ఆవిడ చూపించినప్పుడు రకరకాలుగా ప్రయత్నం చేసాం. పాపం ఆవిడ కూడా ఏవో రకరకాలు అప్లై చేసుకుని కుదరలేదు. ఎక్సెప్ట్ దట్ ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ ఫిల్మ్. సో ఆ టెర్రర్ నాకు ఎప్పుడు ఉండేది, కెన్ ఐ డూ జస్టిస్. బట్ నాకు నచ్చే వోల్గా గారు కానీ, లేకపోతే కుటుంబరావు గారు కానీ, చాలామంది రచయిత్రులు చలంగారు అభిమానులు ఫస్ట్ స్క్రీనింగ్ వచ్చారు. వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి దే వర్ సో అప్రిషియేటివ్, దిస్ ఈజ్ ట్రూ ట్రిబ్యూట్ అని. అండ్ దురదృష్టం ఏంటంటేనండి, మనం ఇప్పుడు చెప్తాం మా తెలుగులో కథలు లేవండి, సినిమాల్లో కథలు లేవండి, కొన్ని లక్షల కథలు ఉన్నాయండి నా దృష్టిలో. మీరు తీయదలుచుకుంటే నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఒక తెలుగులో దాదాపుగా రవీంద్రనాథ్ ఠాగూర్ స్థానంలో పెట్టదగిన రచయితలు ఒక 4-5 ఉన్నారు. కుటుంబరావు గారు కానీ, చలంగారు కానీ, బుచ్చిబాబు గారు కానీ. దీస్ ఆర్ ద పీపుల్ హూ డిసైడెడ్ ద కోర్స్ ఆఫ్ తెలుగు లిటరరీ జర్నీ. ఒక ఆధునిక సాహిత్య వరవడిని నిర్దేశించిన వాళ్ళు, దశలు నిర్దేశించిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ కథ ఒక్కటి కూడా మనం ఎప్పుడు సినిమాకి చేయలేదే. బెంగాలీలో వాళ్ళు ఇప్పటికీ ఠాగూర్ సినిమాలు తీస్తూ ఉంటారు, బంకించంద్ర సినిమా, ఆయన పేరు శరత్ సినిమాలు తీస్తూ ఉంటారు. మనం ఎందుకు తీయట్లేదు? నాకు తెలిసి కన్యాశుల్కం తర్వాత కెనానికల్ లిటరేచర్ కింద ఏదైతే భావిస్తామో దానిలో ఒక్కటి కూడా పాపులర్ లిటరేచర్ వచ్చాయి. యద్నపూడి గారి నవలలు, మల్లాది గారి నవలలు, ఎండమూరి గారి నవలలు, బట్ నెవర్ ఫ్రమ్ ద సీరియస్ లిటరేచర్. బట్ రియల్గా మాట్లాడుకుంటే కూడా ఆ రచయితలే చాలా ప్రోగ్రెసివ్గా రాశారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పటి సిచ్యువేషన్కి కరెక్ట్. కుటుంబరావు గారి కథలు మీరు ఇప్పుడు చదివితే 50లో రాసిన కథలు ఇప్పుడు జరుగుతున్నట్టుంటాయి. మై నెక్స్ట్
నేను ఐ వాంట్ మేక్ ఎ ట్రిలజీ అండి. ఒకటి చలం, ఒకటి కుటుంబరావు గారు, ఇంకోటి మూడో రచయిత. మూడో రచయితలో కాంటెంపరీ రైటర్ తీసుకుందాం బుచ్చిబాబు గారు. ఈ ముగ్గురి కథలు తీయాలి. నెక్స్ట్ మై ప్లాన్ ఇస్ టు డూ కొడవటిగంటి గారి కథ. కొడవటిగంటి కుటుంబరావు గారి కథ నేను ఎంచుకున్న కథ నేను తీసినప్పుడు, ఎప్పుడైతే తీస్తానో మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్ ఆర్ 2, యూ విల్ బీ స్టన్డ్. ఇట్ ఈస్ 50లో రాసిన కథ అది. అంతకంటే సమకాలీన దృష్టి మీకు ఎప్పుడు కనబడదు. సో మీరు దృష్టి సారించాలే కానీ కథలు లేవు అనేది మీరు ఫార్ములా కథల్లో కొట్టుబెట్టాడుతుంటే ఓకే, కొత్త కథలు కనబడవు. బట్ సాహిత్యంలో తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలని నుంచి అడాప్ట్ చేసుకుంటూ వచ్చాను. బట్ నౌ ఐ వాంట్ టు సీరియస్లీ ఫోకస్ ఆన్ తెలుగు లిటరేచర్. అంటే ఊరికే మనకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఇండస్ట్రీలో సాహిత్యం, సంగీతం, ఏమంటారు మాట రావట్లేదు, బొమ్మ వేయడం, చిత్రలేఖనం, ఏదో తీరిక వేళల్లో కుట్లు అల్లికలు లాంటి పనులు. సినిమా అనేది కమర్షియల్ మీడియం, డబ్బు కోసం తీయాలి, మిగతావన్నీ మాత్రం మనం కాలక్షేపం చేసుకోవచ్చు అనే దురభిప్రాయాల నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు ఈ కళలకి సినిమాలకి ఎప్పుడైతే లింక్ ఏర్పడుతుందో దెన్ విల్ ప్రొడ్యూస్ రియలీ గ్రేట్ సినిమా. ఐ థింక్ ఆ లింక్ మనకి లేదు. వీఆర్ ఓన్లీ ఆఫ్టర్ మనీ, మార్కెట్. వీఆర్ ట్రైంగ్ టు వీఆర్ మోర్ ఆఫ్టర్ సెన్సేషనలిజం దాన్ సినిమా విత్ మసిల్, సినిమా విత్ సోల్, సినిమా విత్ స్ట్రెంగ్త్ దట్ కెన్ రీచ్ అవుట్ టు ద వరల్డ్ ఆడియన్స్ ఇన్ అ వెరీ స్పిరిచువల్లీ ఎన్రిచింగ్ వే. అది మనకి వీఆర్ వెరీ బ్యాక్వర్డ్. అంటే గ్రహణం సినిమాలో కెమెరా విషయం ఒకటే కాకుండా మీరు తీసిన తర్వాత సినిమాని కూడా మీరు 2 రకాలుగా చూపించారు, బ్లాక్ అండ్ వైట్లో, కలర్లో. దాన్ని అంటే డ్రీమ్స్లో ఉన్నప్పుడు కలర్లు కంటున్నప్పుడు, అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు కలర్ చూపించి ప్రస్తుతాన్ని బ్లాక్ అండ్ వైట్లో అలా ఎందుకు చూపించారు? జనరల్గా అలా చెయ్యరు. బికాజ్ నా దృష్టిలో ఆ అమ్మాయి ప్రస్తుతం అతని జీవితం కానీ అమ్మాయి జీవితం కానీ ఈజ్ మోనోక్రోమాటిక్. Okay. There is no life in dull. it. Dull. అందుకనే బ్లాక్ అండ్ వైట్ చూపించారు. And the only fond memory that he has, ఆవిడ గురించి అతి మధురమైన జ్ఞాపకం అతనికి కళలో వచ్చినప్పుడు మాత్రం I made it into color. Okay. That is the fondest memory he has of that woman. And చలంగారి ఆర్గ్యుమెంట్ ఏముండేదంటే నా దృష్టిలో అది నేను అందుకనే ఓపెన్ ఎండెడ్గా వదిలేశాను. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో కనుక రిలేషన్షిప్ ఉంటే మీకేంటి ప్రాబ్లం అంటారు చలంగారు. యాక్చువల్లీ he would be so radical. True. అందునే ఆ సినిమా చాలామంది చూసిన వాళ్ళు మూఢనమ్మకాల సినిమా అని అంటారు. అసలు ఆ సినిమాలో మూఢనమ్మకం అనే మాట వినబడదు. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఇట్స్ అబౌట్ హౌ ఫీమేల్ సెక్షువాలిటీ ఈజ్ పొలీస్డ్ బై మెన్. ఒక ఆడదాని లైంగిక ప్రవర్తన మీద మగవాడికి ఉన్న ఇంట్రెస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. మనకి సేయింగ్ ఉంది కదా, తిరగక మగవాడు తిరిగి ఆడ చెడింది అంటారు. సో ఆడవాళ్ళ దుస్తులు ఎలా వేసుకుంటారు, వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు జడ వేసుకున్నారా, లూజ్గా జడ వేసుకున్నారా, జడలో పూలు పెట్టుకున్నారా, ఎలా నడుస్తున్నారు, చేతులు ఉప్పుకుంటూ నడుస్తున్నా మగరాయిలా నడుస్తున్నావు ఏంటి అంటాము. ఒకలాగా కండిషనింగ్, యువర్ బాడీ ఈజ్ కండిషన్. ద వే యూ వాక్, టాక్, గట్టిగా నవ్వితే ఏమిటలా అరుస్తున్నావు ఏమనుకుంటారు, మగరాయిలా నడుస్తున్నావు ఏంటి. సో మీరు గుమ్మల్లో జడేసుకుని పూలు పెట్టుకుని నుంచుంటే ఏమిటి బజార్ దానిలాగా అండము. సో ఎ ఉమెన్స్ బాడీ, the way she walked and talked was constantly policed by not only by individual men but also by a culture. That is what I was interested in Grahanam. Grahanam is not just about a superstition, but it's also about a society's oka samajanki ఆడదాని ప్రవర్తన పట్ల లైంగికమైన, సామాజికమైన, సాంస్కృతికంగా ఆడదాని యొక్క ప్రవర్తన పట్ల ఉన్న ఇంట్రెస్ట్, దాన్ని కంట్రోల్ చేయాలనే తపన, కోరిక, దట్ డిజైర్ టు dominate is what I was interested in. I think చలంగారి ఒరిజినల్ సబ్కాన్షియస్ డిజైర్ కూడా అదే. ఏంటంటే ఎందుకురా మీకేమిటి ముందర చలంగారి క్వశ్చన్ ఇప్పుడు నీ సమస్య ఏమిటి, ఏమవుతుంది అని ఆయన నువ్వు తిరగడం వలన ఒక రిజల్ట్ రాదు. ఏమిటంటే పిల్లలు పుట్టరు, ఆడవాళ్ళకి గర్భం దాలుస్తారు, నువ్వు దాల్చావు, అదొక్కటే నీకు కంప్లైంట్ అయితే ఓకే, లెట్ దమ్ యూజ్. ఆయన చిన్నప్పుడు పుస్తకాల వెనకాల గర్భనిరోధక మాత్రలు ఎక్కడ దొరుకుతాయో రాసేవాట. ఓకే, ఆడవాళ్ళకి గోల అసలు. మా అమ్మగారు చిన్నప్పుడు చలం చదువుతుంటే ఏమైంది నువ్వు చలం పుస్తకాలు చదువుతున్నావా, ఆడదాని వేయండి అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు 15 ఏట మా అమ్మగారు చలం పుస్తకం ఇస్తే ఏమిటిరా అప్పుడే చలం ఎందుకు అన్నవాళ్ళు ఉన్నారు. సో ఆయన రాశాడని ఆయన అసలు వెలివేశారు. ఈ వాజ్ లిటరలీ ఆస్ట్రసైజ్డ్ చలం గారు. సో అది చాలా సున్నితమైన అంశం.
ఆయన చలంగారు అందరినీ బడి తెగించమన్నాడండి, ఇవన్నీ కాదు. మీకు అర్థం కాకుండా చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో హీ సెడ్ దట్ ఎవ్రీబడి యాజ్ అ చాయిస్ అండ్ సెక్షువాలిటీ ఈజ్ అ ఉమెన్స్ రైట్. రైట్. దట్ డజంట్ మీన్ దట్ షీ హ్యాస్ టు గో అండ్ స్లీప్ విత్ ఎవ్రీబడి. అందరూ ఏమనుకున్నారు, మీకు మీ లైంగికత్వాన్ని నిర్దేశించుకునే హక్కు ఉంది అంటే ఏమిటండి, రోడ్డు మీద పడి ఎవరితో పడితే ఎవరు తిరగడం అని కాదు వాళ్ళ ఉద్దేశం. జస్ట్ యాజ్ అ మ్యాన్ హ్యాస్ ద రైట్ టు డిసైడ్, అ ఉమెన్ హ్యాస్ ద రైట్, సింపుల్. సో అది వ్యక్తపరచలేని ఒక మహిళ, ఒక స్త్రీ, కానీ ఆ భావాల లోపల ఉంటాయి, కానీ చెప్పలేదు. ఒక 4 గోడల మధ్యలో, ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక పితృస్వామ్య వ్యవస్థలో ఇరుక్కుపోయిన ఒక అమ్మాయి ముఖ్యంగా తన శీలం మీద ఒక అనుమానం వచ్చినప్పుడు దాని గురించి ఎలా ఫైట్ చేసింది, ఓడిపోయింది. ఆమె కాదు, అమ్మాయితో పాటు బలైపోయిన ఇంకో చిన్నపిల్లాడి జీవితం, ఆ కుటుంబం, అందులో ఆయన భర్త కూడా చాలా సింపథెటిక్గా ఉంటుంది నాకు. హీ ఈజ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ ఎ సిస్టమ్. భరణి గారి పాత్ర, హీ ఆల్సో బికమ్ ఎ విక్టిమ్. ఆయన నాశనం అయిపోయాడు, ఆ కుటుంబం నాశనం అయిపోయింది, ఆ అమ్మాయి నాశనం అయిపోయింది, ఆ పిల్లాడి బాల్యం నాశనం అయిపోయింది. Just with some stupid One assumptions. stupid assumption. It's not, forget about superstition. It's just an assumption that, okay, they slept together. That was what I was interested in. And I think it came across very strongly in that film.